మీ అమ్మ మీతో పాటే ఉన్నది కదా, మీ అమ్మతో పని చేపించుకోవచ్చు కదా, మీరు కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటూ నాకైతే చాలా మంది నా కోసమే కామెంట్స్ పెడుతున్నారు. మీరందరూ నా గురించి, నా మంచి గురించి, నా హెల్త్ గురించి అయితే మస్తు అంటే మస్తు ఆలోచించి మస్తు పాజిటివ్ కామెంట్స్ పెడతారు. నిజంగా మీకు థ్యాంక్ యూ సో మచ్. నా మంచి గురించి అంతగానో ఆలోచించి మీకు క్లారిటీ ఇవ్వాలి కదా. అయితే ఆల్మోస్ట్ అన్ని పనులు మా మమ్మీ చేస్తాందుల్లా. మా మమ్మీకి కూడా హెల్త్ అంతా బాగోదు, బీపీ పేషెంట్ అనమాట మా మమ్మీ. ఖచ్చితంగా టైం టు టైం టాబ్లెట్స్ వేసుకోవాలి. టాబ్లెట్స్ కొంచెం మిస్ అయినా గానీ దానికి కళ్ళు తిరిగి పడిపోతుంది, గాబర్ అయితే. పెళ్లికి ముందు నేను అసలు అట్టున్నప్పుడు ఇటు పెట్టింది లేదు ఏ రోజు. నా కాలకాడికి అన్ని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఈవెన్ తిన్నాక ప్లేట్ కూడా నేను అక్కడ తిన్న దగ్గరనే కడుక్కునేదాన్ని. ఎందుకంటే అప్పుడు మా మమ్మీ హెల్త్ బాగుంటుండే. సడన్ గా ఒకసారి అయితే మా మమ్మీకి అయితే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అవన్నీ అయితే నేను తర్వాత చెప్తాను. అందుకే గప్పర్స్ అంతా మాకు భయం అవుతుంది. అన్ని పనులు ఒక్కతే మీరు వేసుకొని చేస్తే దానికి మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అన్న భయంతో అయితే నేను చిన్నగా దానికి హెల్ప్ చేస్తాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా మమ్మీకి ఇడ్లీలు దోశలు అట్లాంటి చేయనీకి రాదు. ఉప్మా పోపన్నం ఇట్లాంటి చిన్న చేయనీకి వస్తుంది కానీ టిఫిన్స్ అట్లా చేయనీకి రావు. ఇంకా అందుకే తప్పట్లేదు, నేను ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ 2 months కి దగ్గర వస్తుంది కదా. ఇంకా నా పనులు నేను చేసుకోవాలి కదా. మమ్మీ కూడా ఇంకా వెళ్ళిపోతుంది. ఐ హోప్ మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఉంటా మళ్ళీ అంతే వీడియో.